హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము చిన్నోడి బర్త్డే అని చెప్పేసి. అందరు అప్పుడే కరువు పనికి అయితే వెళ్తున్నారు. అమ్మమ్మ వాళ్ళు అడుగుతున్నారు, నేను వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నామని. హాయ్ చెప్పమన్న ఫ్రెండ్స్కి హాయ్ చెప్తున్నారు. అందరూ భలే హ్యాపీ అయినారు వాళ్ళు. ఇంకా చిన్నోడి బర్త్డే లాగ్ ఇది, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చిన్నోడి బర్త్డే, మా బర్త్డే బాయ్ని అయితే లేపుదాము. లేచిండు చిన్నోడైతే. హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు మా లిక్కి బేట. ఇక్కడైతే మా మేఘన మా రుహాన్ బావకి అందరు విష్ చేయండి అని అయితే అందరికీ చెప్తుంది. అందరికీ హాయ్ కూడా చెప్తుంది. ఇంకా బర్త్డే బాయ్ ఏం చేస్తున్నాడో చూద్దాం మనం. బ్రష్ వేసుకుని దారా అంటే రాట్లే. ఇక బతలాడంగా అయితే వచ్చిండు చిన్నోడు. బ్రష్ వేసుకుంటున్నాడు. ఇంకా వాడే వేసుకుంటాడట. నన్నైతే ఏనీయట్లేదు. ఇప్పటికి నేను వీడిని వదిలిపెట్టిపోయి వారం అవుతుంది. ఇంకా మొత్తానికైతే బ్రష్ వేసుకుంటున్నాడు. ఇంకా మా చిచ్చర పిడుగులు చూడండి, ఆడ బ్రష్ వేసుకొని ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఆడుకుంటున్నంటే వీడినైతే మా చిన్నోడిని అయితే ఆడుకొనిస్తలేరని వాళ్ళ డాడీ మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఇలా ఎవరైనా చేస్తూ ఉంటే మనకు కూడా చాలా రిలేటెడ్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. పిల్లలు ఉన్న దగ్గర ఇంతే కదా. ఇంకా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా సాయంత్రం అయితే వాడికి కేక్ అవి కట్ చేద్దామని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్నాం. ఆఖరికి అయితే వాడిని ఆడనిచ్చింది మా చుట్కి పిల్ల. మొత్తానికైతే హ్యాపీ అయిండు. ఇంకా ఆడుకొని చాలాసేపు అయితే ఆడుకున్నారు వీళ్ళు. ఇంకా చూద్దాం ముందు ఏం చేస్తారో. ఇక మొత్తానికైతే పిల్లల్ని రెడీ చేసుకొని మేము దేవరపిల్లకైతే వచ్చినాము. ఇక్కడ మా చిన్నోడు షార్ట్స్ కావాలి డాడీ, షార్ట్స్ కావాలి నాన్న అంటే షార్ట్స్ తీసుకుంటున్నాడు వాళ్ళ డాడీ. ఇంకా వాడికి బర్త్డేకి పైకి బాంబులు అని, చిన్నపిల్లలకి ఇవి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తాయి కదా, ఏదో వల్ల చిన్న సంతోషం. ఇలా కూడా మీ ఇంట్లో రిలేటెడ్గా అనిపిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళని చూస్తుంటే నాకైతే చాలా ముచ్చటేస్తుంది. రుహన్ గడ్ అయితే అసలు రానన్నాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మా మేఘన గగన చుట్కి పిల్లతోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అన్నాడు. ఇగో వీడైతే మా పండుగాడు అయితే ఇక్కడ కలిసిండు. ఎడిపోతున్నారు అక్క అని చెప్పేసి అడుగుతున్నాడు. తమ్ముడు వీడు, మా బాబాయ్ కొడుకు. ఇంకా ఇక్కడ నుంచి అయితే కేక్ కోసం అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ మా తమ్ముడు ఆర్డర్ చెప్పి వెళ్ళిండు మార్నింగ్, కూల్ కేక్ ఆర్డరు. ఇంకా అక్కడికి వెళ్ళి కేక్ తీసుకొని ఇంకా చిన్న ఏమైనా ఉంటే తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా తమ్ముడైతే వచ్చేసి ఇక్కడ కేక్ తీసుకుంటున్నాడు.
ఇంకా అన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది. మా మధ్యలో రేసింగ్ కూడా స్టార్ట్ అయింది. మీరు ముందా మేము ముందా అన్నట్టు తమ్ముడు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లలైతే మేఘన మా బైక్ మీద కూర్చుంది. మామ స్పీడ్ పోనీ అని చెప్పి అయితే ఒర్రుతుంది మా తొర్రిపల్ల మేఘన. మమ్మల్ని దీన్ని మా అమ్మ లెక్కలు వచ్చి అంటే చాలు కోపం వస్తుంది దీనికి. ఇంకా మా తమ్ముడైతే మాకన్నా ముందుగా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎక్కడ పడతారు అని చెప్పేసి హాయిలు షేక్ హ్యాండ్లు అయితే ఇచ్చుకుంటున్నారు వీళ్ళ ఆనందం అయితే కాదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే భలే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేసినారు. ఇదంతా దానికోసమనే మేము రుహాన్ బర్త్డే ఇక్కడ చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మాతోనే కంటిన్యూ అవ్వండి. మా మధ్యలో అయితే ఏం చక్కగా కూర్చుంది ఆటోలో. ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చి రుహాన్ బేటాకు కేక్ కట్ చేయాలి, కొంచెం డెకరేషన్ అయ్యేటట్లా చేయాలి. సో మీరు అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, వారికి విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఓకే, ఇక్కడైతే మేము ఆగినాము టెంపుల్ కోసం అని చెప్పి వెళ్దామని. ఇంకా ఇది మా ఊరు దుర్గమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ ఇవి. ఇంకా మార్నింగ్ నుండి వన్ అయితే టెంపుల్ తీసుకెళ్ళలేదని చెప్పి ఇక్కడైతే వెళ్ళినాము. వాడు మంచిగా దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా ఇద్దరు అమ్మలకైతే దండాలు పెట్టుకుంటున్నారు. ఇంకా మా సారు పిల్లలందరూ, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మేము కూడా గట్టిగా దండం అయితే పెట్టేసుకున్నాము. మీరందరూ మా తల్లుల దీవెనలతోనే, మా ఊరి దుర్గమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దీవెనలతో మీరందరూ చల్లగా ఉండాలి ఫ్రెండ్స్. మీ పిల్లల ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. ఓకే, మా అయితే అయిపోయినాయి. ఇంకా అమ్మవారికి దండం గట్లా పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం మేము. ఇంక వెళ్ళిపోయేటప్పుడు కూడా లొల్లి మా తొర్రి మేఘనతోనే. బైక్ అయితే ఎక్కలేదు, ఉరికి ముందుకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవడంతో ఇక మా చుట్టుకి పిల్ల చూడండి వెనకాల ఎలా ఉరుకుతుందో, బావ కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి. సో ఇంకా మేఘన ముందుకు వెళ్ళిపోయిందని మా రుహాన్ బెట్ అయితే ఆగి ఏడుస్తున్నాడు. అక్కడ ఏడుస్తుంటే వాళ్ళ డాడీ వచ్చి ఇంకా నిన్నే ముందు తీసుకెళ్తా అని చెప్పేసి బైక్ ఎక్కించుకున్నాడు. మా తొర్రి మేఘన ఇట్లాంటి ఎలిగేషన్స్ అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది తొర్రి మేఘనకి బాగా ఉంటుంది వీళ్ళని ఏడిపియాలని చెప్పేసి. మెయిన్గా రుహాన్ అయితే బాగా ఏడిపిస్తుంది. మళ్ళీ అత్త నువ్వు రాలేదేందని చెప్పి ఉరికొస్తుంది మా తొర్రి మేఘన. ఇదే మా తొర్రి మేఘన, సేమ్ అమ్మ లెక్క ఉంటుంది. మా మరదలు అయితే బాగా ఏడిపిస్తుంది దీన్ని. ఇంకా మా లిక్కిబెట్ట కూడా ఎదురుగా వచ్చిండు. ఇంకా మొత్తానికైతే ఇంటికాడ చేరుకున్నాం. సో డెకరేషన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. డెకరేషన్ ఏమో కానీ ఫ్రెండ్స్, నేను పడ్డ తంటాలు అయితే అంతా ఇంత కాదు. నేను వీడియో స్పీడ్గా పెట్టే వరకు ఇంకంత చూపించలేదు. కానీ మా పిల్లలు అయితే బెలూన్స్ అన్నీ బలగొట్టడం, నేను మళ్ళీ ఇవన్నీ బ్లో చేయడం, ఇంకా ఒకటి కాకపోతే ఒకటి దొరకలేదు, వెతుక్కొని అయితే పెట్టేశాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే పిల్లలు ఉన్నప్పుడు అయితే బాగా చేస్తాం కదా. చూసిండ్రా మా తొర్రి మేఘన మళ్ళీ ఏం చేసిందో, బ్లోవర్ పట్టుకొని ఇలాగే ఫ్రెండ్స్ నన్ను బాగా ఇబ్బంది పెట్టేసి. ఇదే మా చుట్టుకి పిల్ల అయితే గుడ్డు అందరికన్నా. ఇంకా మొత్తానికైతే సెట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తానికైతే డెకరేషన్ పెద్ద టాస్క్గానే మారింది నాకు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఏదో సింపుల్గా అయితే అలా చేశాను. హన్మకొండలో ఉండుంటే ఇంటికాడైతే అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం నాకు అవైలబుల్ లేకుంటుండే. మొత్తానికైతే ఇలా అయిపోయింది నా డెకరేషన్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా చుట్టుకి పిల్ల అయితే ఫోటో దిగేసినాడు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా అందరైతే వచ్చిండ్రు, బాబాయ్ పిల్లలు కూడా వచ్చిండ్రు.
ఇంకా నాన్న అయితే నిలబడ్డాడు. మా నాయనమ్మ వచ్చింది, చిన్న నాయనమ్మ. ఇంకా అందరిని అయితే నిలబెట్టేసి నేను ఫొటోస్ దిగమని వీడియో దిగమని అయితే చెప్పిన. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే నాకైతే పెద్ద టాస్క్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకరు వింటే ఇంకొకరు వినరు. వెనకాల అయితే అన్నీ ఊడి పడిపోతున్నాయి కింద. నా టెన్షన్ కాదు. కొద్దిసేపు అయినా నా రూహాన్ బెట్ట ఎప్పుడు అడగలేదు మమ్మీ నేను అందరితో చేసుకుంటా అని చెప్పేసి. వాళ్ళ అన్న అయితే వేస్ట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఫొటోస్ దించినాం, ఇంకా వీడియోస్ అవి దిగినాము. ఇంకా అమ్మ నాన్న ఇద్దరు ఇంకా వాళ్ళతో దిగుతున్నారు. రైట్ బై అనొచ్చు. షార్ట్స్ కోసం అయితే బయటికి వచ్చినాము. ఇక్కడే తమ్ముడును మరదలు కూడా వాడికి కేక్ తినిపించినారు. ఇంకా షార్ట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫేరాళి కొని కొంచెం షార్ట్ విషయంలో అయితే డిసప్పాయింట్ అయినాము. అవి పైకి పోతాయి అనుకున్నాం కానీ అవి కిందనే పేలినాయి. ఇంకొక చిన్న షార్ట్ వేసుకుంటున్నాడు వాళ్ళ డాడీ. అమ్మో నా బంగారు కొండ చక్కనోడు. రుహాన్ బెట్ అయితే మొత్తానికి ఫుల్ హ్యాపీస్. మేమందరం కూడా హ్యాపీస్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే కన్నయ్యని కోరుకుంటున్నా. హరే కృష్ణ.